వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే ఘోర ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో క్యాట్లెస్ సస్పెక్ట్ ఛానల్లో ఈరోజు 1 తర్వాత ప్రయత్నం ఖచ్చితంగా చూడండి. మన కావ్యాస్ మీడియా కూడా లింక్ ఇస్తాను. ఇప్పుడైతే డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. సన్నీ లియోన్ ఏకంగా 2400 కోట్ల స్కామ్లో ఇరుక్కుందా లేదా ఇరికించారా, అసలు ఆమెకి ఏంటి సంబంధం, ఇది ఈరోజు మాట్లాడుకుందాం. మొన్న నందూస్ వరల్డ్ వాళ్ళ కప్పుల గురించి మాట్లాడుకున్నాం. సెలబ్రిటీ ముసుగులో సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటూ యూకే నుంచి వేసాలు ఇస్తామంటూ జనాన్ని ఏ రకంగా మోసం చేసేది ఏంటనేది కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. బట్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్కి వెళ్ళి ఎవరైతే కంప్లీట్ చేసినట్టు కనిపించట్లేదు. బట్ ఆఫీసులకి వెళ్తే గవర్నమెంట్ ఆఫీసులకి మళ్ళీ లేనిపోయినది ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంతమంది వెళ్ళట్లేదట. కానీ సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో కొంతమంది, యూట్యూబ్లో కొంతమంది మొత్తం పెడుతూనే ఉన్నారు. ఈ మూమెంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి సెలబ్రిటీ ముసుగులో వాళ్ళు మోసం చేస్తారు, 2 సెలబ్రిటీలను ముందు పెట్టి ఇంకొంతమంది మోసం చేస్తారు. అలా ఇప్పుడు సన్నీ లియోన్ని ముందు పెట్టి ఒక అతను మోసం చేశాడంటే సన్నీ లియోనే కాదండోయ్, ఏకంగా డాలీ ధనుంజయ పుష్ప 2 మూవీలో యాక్ట్ చేస్తాడే ఒక అతను, పుష్ప అనుకుంటా, కొడతారు గట్టిగా, అండ్ హీరో క్యాట్ కూడా బాగా చేస్తాడు అతను. డాలీ ధనుంజయ ఒకడు, తర్వాత వశిష్ఠ సింహ 2, సప్తమి గౌడ, రాగిణి ద్వివేది, వీళ్ళందరూ కూడా కలగలిసి 2025 డిసెంబర్లో కర్ణాటక ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ వీళ్ళంతా పార్టిసిపేట్ చేశారు. దానికి గాను వీళ్ళందరికీ భారీగా అమౌంట్ ముట్టిందనమాట. ఎవరిచ్చారు ఏంటి అన్నప్పుడు అతని పేరు వచ్చేసి శివానంద నీలన్నవర, వెరైటీ కొన్ని పేర్లు వెళ్ళి, శివానంద నీలన్నవర ఇతను ఇచ్చాడు. ఇతను ఏకంగా శివం అసోసియేట్స్ అని చెప్పేసి ఒక కంపెనీ తెరిచాడు. అందులో సేమ్ మంగ్లీ స్కామే. మంగ్లీ వచ్చేసి నాకేం తెలియదురా బాబు అంది. చివరికి వాళ్ళ చేత ఫోటో దిగాను రా బాబు అంది. ఆ ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేసింది ఏంటిది, మీకు అధిక వడ్డీలు ఇస్తాం, మీ దగ్గర నుండి డబ్బులు మాకు ఇవ్వండి, మరి మీరు పెట్టుబడి ఎక్కడ పెడతారంటే భలే వాళ్ళేనే, రియల్ ఎస్టేట్ ఏంటి, తర్వాత వచ్చేసి అసలు మనం చేయని పని ఉంటూ లేదన్నట్టుగా షేర్ మార్కెట్లు ఏంటి అది చాలా చూపించున్నారు. వీళ్ళు ఏం చేశారు, సేమ్ ఈ మంగ్లీ స్కామ్లో కూడా ఇప్పటికీ మంగ్లీ స్కామ్ అన్నది ఏమైంది ఏంటి తెలియదు, మంగ్లీ అందులో ఇరిగిచ్చారా ఇరుక్కుందన్నది తెలియదు. బట్ మంగ్లీ స్కామ్ అన్నప్పుడు అందరూ గుర్తొచ్చేది ఏంటి, అధిక వడ్డీలు ఆశ చూపి అమాయకులైనటువంటి ఎస్టీల దగ్గర డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి అధికులు ఎస్టీలో ఉన్నారు. సో ఇక్కడ కూడా ఏం చేశాడు, అధిక వడ్డీలు. అక్కడ ఏం చేశాడు, అతను కొంతమందికి ముందుగా డబ్బులు ఇస్తాం మొదలెట్టున్నాడు. డబ్బులు కట్టారు, నెలలో డబ్బులు ఇస్తాడు, వడ్డీ డబ్బులు, అధిక వడ్డీ. సేమ్ ఇక్కడ ఈ శివ అసోసియేట్ కూడా ఏం చేశాడు, దగ్గరగా మనకున్న సమాచారం మేరకు 40,700 మంది అకౌంట్స్ దగ్గర నుంచి అక్షరాల 2,400 కోట్లు లాగాడు. వాళ్ళల్లో కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్లో అన్నప్పుడు కొంతమంది నెలలో వడ్డీలు ఇచ్చాడు. ఇలా నెల వడ్డీలు ఇచ్చాడు కదా, అది చూసి మిగతా వాళ్ళు కట్టారు. ఎంతగా అంటే అసలు మా కళలో కూడా ఊహించలేం. ఆ రేంజ్లో అతను విలాసాలన్నమాట. 5 లగ్జరీ కార్లు, విల్లాలు, ఈ సెలబ్రిటీలతో వచ్చేసి విందులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మహానుభావుడు ఏకంగా ఈ శివానంద నీలన్నవర 2023లో ఛాంపియన్ అని చెప్పేసి ఒక మూవీ తీసాడట. అతనే హీరో. ఆ ఛాంపియన్ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉంది. ఐటమ్ సాంగ్ సన్నీ లియోన్ చేసింది. ఆమెకు అక్షరాలు ఇచ్చింది ₹1 కోటి. ఇక్కడ సన్నీ లియోన్ని ఈ కర్ణాటకలో ఎవరిదంతా డీల్ చేస్తుంది, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి వాళ్ళు. అక్కడ డిఐజీగా ఉంది డాక్టర్ భీమాశంకర్ గులేద్. సో భీమాశంకర్ ఆయన ఏం చేస్తున్నాడు, బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు, అతని ఆస్తులు మొత్తం సీజ్ చేసాం, అతని దగ్గర నుంచి ఎవరెవరైతే డబ్బులు పొందారో, ఏ రకంగా వాడి దగ్గర డబ్బులు లేవు, వాడి దగ్గర ఉన్న రూపాయి నుంచి 2,400 కోట్ల రూపాయలు ప్రతిదీ కూడా జనాల దగ్గర నుంచి తీసుకునే డబ్బు. ఓకే, ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు, పొదుపుదారులు అనుకోవచ్చు, మదుపుదారులు అనుకోవచ్చు. ఆ డబ్బుని ఏం చేశాడు, విందులు, విలాసాలు, ఇన్వెస్ట్మెంట్ల పేరిట మొత్తం ఖర్చు పెడతా ఉన్నాడు. చివరికి వాడి అకౌంట్లో ఇప్పుడు ఉన్నది వచ్చేసి 330 కోట్లు. ఓకే, తర్వాత 540 కోట్లు వచ్చేసి షేర్ మార్కెట్లో పెట్టాడు. 540 కోట్లు అనమాట. అందులో 170 కోట్లు దారుణంగా మోసపోయాడు. మోసపోవడం అంటే అడికి తెలిసి సావదు, పోయింది, మొత్తం పోయింది. ఇక ఆ తర్వాత 330 కోట్లు ప్రజెంట్ ఉంది కదా,
లెక్కలు తెస్తా పోతూ ఉంటే ప్రజలకు ఒక లెక్క కనపడుతుంది కదా, 660 కోట్ల రూపాయలకి లెక్క తెలియట్లా. 660 కోట్ల రూపాయలు ఏమైతే తెలియట్లా. ప్రజెంట్ అతని దగ్గర ఉన్నటువంటి ఏవైతే పాత మదుపుదారులకి రొటేషన్ పద్ధతిలో అమౌంట్లు ఇచ్చుకుంటూ ఉన్నాడు, ఆ డబ్బులు ఎంత వాళ్ళ నుంచి తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి. ఇతని దగ్గర లగ్జరీలు అన్నప్పుడు కార్లు ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి, బ్యాంకులు మొత్తం సీజ్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఇతని దగ్గర నుంచి ఏవైతే జప్తు చేస్తున్నారో వాటిని ఓపెన్ మార్కెట్లో అమ్మి ఆ డబ్బులని బాధితులకు ఇస్తామని చెప్పేసి అంటున్నాడు. మరి కోర్టు పర్మిషన్ కావాలి కదా. సేమ్ ఏపీలో బాగా ఫేమస్ అండి అది, చిట్ ఫండ్ కాదు, సమ్ విజయవాడ జరిగింది ఇదంతా కూడా. మార్గదర్శి అది కాదు, తప్పు, మన రామోజీ గారిది అది కాదు, సారీ ఏమనుకోదు, కరెక్ట్గా పేరు గుర్తు రావట్లేదు. బాగా ఫేమస్, వేల మంది కాదు లక్షల మంది కట్టున్నారు డబ్బులు దానికి. వాళ్ళకు కూడా అంతే సేమ్, డబ్బులు వచ్చేసి వాళ్ళు కడతారు, వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత మొత్తం ఇచ్చేటట్టు. ఈలో ఒకళ్ళు ఇవ్వలేదనుకో వాళ్ళకి వచ్చేసి ఏంటి, ల్యాండ్ అనమాట, సమ్ ల్యాండ్ అది ఇస్తామని అంటారు. మళ్ళీ నెల డబ్బులను సమ్ ఏదో, అసలు ఎలా మోసపోతారో అర్థం కావట్లేదు బాబు, ఎన్ని కూడా స్కామ్లు. ఆ ల్యాండ్ వచ్చేసి ఏంటి, ఒక ల్యాండ్ నలుగురు పేరు రిజిస్ట్రేషన్ చేసి పడేస్తారంటే, రిజిస్ట్రేషన్ కాదు, ఇది నీదే ఇది నీదే అని చెప్పేసి డబ్బులు గుంజేశారు. ఈ లోపు అదే వస్తువు ఈ వస్తువు, లేదా ఆ డబ్బు ఈ డబ్బు అంటూ అలా. ఎంత దారుణమైన స్కామ్లు అంటే జనాల యొక్క అత్యాశ వాళ్ళకి ఈజీగా పెట్టుబడి. డబ్బులు అరే ఎవడరా ఇస్తాడు ఈ రోజుల్లో ఊరక, ఎంత అధిక వడ్డీలైనా కానీ ఎవడరా బాబు ఇస్తాడు, అసలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు. కొంతమందికి ఇచ్చారు 5 నెలలు కాదు 10 నెలలు కాదు సంవత్సరం ఇచ్చారు అనుకున్నాం. సేమ్ గుంటూరులో కూడా అదేనా జరిగింది. గుంటూరులో ఒక అతను ఏకంగా 3 సంవత్సరాలు నడిపించాడు. ఆ సంస్థలో పనిచేసే ఎంప్లాయీస్ బయట వాళ్ళు మొత్తం నుంచి ఇన్వెస్ట్మెంట్ చేశారు. ప్రాసెస్ ఏంటి, నువ్వు 1,00,000 రూపాయలు కట్టు, ఓకే, 20 నెలల సమయం నీకు, ఆ 20 నెలలు నెలకు 10,000 రూపాయలు చొప్పున 20 నెలలకి నీకు డబ్బులు వచ్చేస్తాయి. ఎలా, 20 నెలలకి నీకు 2 లక్షలు వచ్చేస్తున్నాయి కదా, నువ్వు కట్టింది 1,00,000 కదా, అమ్మ ఇంకేది కట్టేద్దాం. అది కూడా మన పెద్ద స్కామ్. ఎక్కడైనా చూడండి మీరు, ఏపీ తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా మీరు ఎక్కడైనా చూడండి, ఎవడైతే అచ్చేస్తూ ఉంటాడో వాడిని టెంప్ట్ చేయాలి, ఎస్పెషల్లీ ఆడవారిని టెంప్ట్ చేయాలి. ఇదిగో మీరు ఇళ్లలో ఉంటున్నారని మీ మొగులు లేదు అంటున్నారు కదా, మిమ్మల్ని సంపాదించవచ్చు మీరు కూడా, మీ దగ్గర దశలు డబ్బులు ఉంటాయి కదా, లేదు మీ ఆయన మీకు ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదా, దేనికో దానికి అది వచ్చి మా దానిలో పెట్టండి, అది కొట్టి ఇచ్చేస్తాం, ఇక మీ ఆయన ముందు దర్జాగా ఉండొచ్చు మీరని అనటం, ఆ పిక్చర్ వెళ్ళి కట్టేయటం. హైదరాబాదులో అదే, కాకినాడలో అదే, వైజాగ్లో అదే, గుంటూరులో అదే, విజయవాడలో అదే, ఇప్పుడు వచ్చేసి ఎక్కడైతే కర్ణాటక బెంగళూరులో కూడా ఇదే. ఎక్కడ చూసి ఆశ ఉండొచ్చు, అత్యాశ ఎలా. మొన్న నందూస్ వాళ్ళప్పుడు అన్నప్పుడు పాపం అక్కడ ఏంటి, విదేశం వెళ్ళిపోదాం బతికేద్దాం ఏదో గ్రూప్ అని వెళ్దాం అని చెప్పేసి వీళ్ళు అనుకోవడం, మీరు రండి సూపర్ ఉండిద్ది మేము ఉన్నాం కదని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని చెప్పేసి ఇవ్వటం. తీరా ఆడికి వెళ్ళాక ఇక్కడికి వచ్చారుగా, డాక్టర్లో పట్టుకొచ్చారుగా, మీ బతుకు మీరు బతకడని వదిలేయటం. ఇలా చెప్పుకుంటూ పోతే మోసపోయారు ఉన్నంతకాలం మోసం చేసేవాడు బతికేస్తూనే ఉంటాడు, దర్జాగా ఉంటూ ఉంటాడు. బట్ ఇక్కడ మాత్రం అందరూ లెక్కలు సెటిల్ చేస్తున్నారు. సన్నీ లేని పాపం ఇప్పుడు ఆ ₹1,00,00,000 రిటర్న్ ఇవ్వాలా, లేదా ఆ ₹1,00,00,000 ఏ రూపంలో తీసుకుందా లెక్క చెప్పాలా, ఇవన్నీ తెలియాల్సి ఉంటే, లేక ఈ కోటి కాకుండా ఇంకేమైనా తీసుకుందా అది కూడా బయటపడాలి.